హెజ్బుల్లా నేత నస్రల్లా అసాసినేషన్ తర్వాత ప్రతీకార చర్యగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది రాకెట్స్తో డైరెక్ట్గా. అండ్ ఇరాన్ అప్పుడు ఒక మాట కూడా చెప్పింది, నా పైన కనుక నువ్వు ప్రతీకారంగా దాడి చేస్తే ఇది డిస్ప్రపోర్షనల్గా నేను నిన్ను అటాక్ చేస్తానని. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ రీసెంట్గా అంటే ఈ 2-3 గంటలు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. దీన్ని ఇజ్రాయెల్ ప్రతిఫలం దీనికి చూడక తప్పదు, దీని పరిణామాలు ఇజ్రాయెల్ భరించక తప్పదని చెప్పి. ఓ పక్క అమెరికా ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు కనుక ఇరాన్ నువ్వు ప్రతీకార చర్యకు కానీ డిస్ప్రపోర్షనల్గా మా మీదకి వస్తే మాత్రం, ఇజ్రాయెల్ మీదకి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటే కాన్సిక్వెన్స్ అని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారనమాట. సో దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాదాపు డైరెక్ట్ యుద్ధం మొదలైందనే చెప్పాలి. అంతేకాదు ఇది వెస్ట్ ఏషియాలో పెద్ద యుద్ధానికే దారితీస్తా. ఎందుకంటే ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, ఇంకో పక్క రష్యా చైనా కూడా డైరెక్ట్గా ఇరాన్ పక్కన ఈ యుద్ధంలో వస్తే కనుక ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.